మామూలుగా ఏమో తీసుకెళ్ళి श्री चक्रराज महात्म सुंदरी देवता महालक्ष्मी महाकाली जम्बू ओम ओम सप्तते अग्ने सविता सर्वस्व
ఓం శ్రీ మహాగణాధిపతిర్భ్యో నమః హరి ఓం గణపతి వామహే కవిం కవీనామస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పదానుకృన్మన్నోదవిత్సాదనం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. జై మావుళ్ళం తల్లి. శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, సండే మార్కెట్. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఈరోజు ఆషాఢ పౌర్ణమి రోజుని అమ్మవారికి శాకాంబరీదేవి కింద అలంకారం చేసి భక్తులు దర్శనమిస్తారు. ఈ శాకాంబరీదేవి అలంకారం ఎందుకు చేయాలి, ఏమిటి, దీని విశిష్టత ఏమిటి అంటే, పూర్వం దుర్గమాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ కోసం ఘోర తపస్సు చేశాడు. ఆ తపస్సుకి బ్రహ్మదేవుడు మెచ్చి భూలోకం వచ్చి వరం ఇచ్చాడు. వరం ఇస్తే ఏం కావాలో కోరుకో అన్నాడు. అప్పుడు దుర్గమాసురుడు, మీ దగ్గర ఉన్న వేదాలన్నీ నాకు ఇచ్చేయండి, అదే నా కోరిక అన్నాడు. బ్రహ్మ తదాస్తు అని చెప్పి తన దగ్గర ఉన్న వేదాలన్నీ ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. అప్పటి నుంచి దుర్గమాసుడు ఈ వేదాలన్నీ కూడా తన దగ్గర పెట్టుకుని ఉన్నాడు. ఉండేసరికి వేదాలు లేకపోతే యజ్ఞయాగాదులు జరగవు, హోమాలు జరగవు, ఏమీ జరగవు. ఏది జరగకపోతే దేవతలకి అవిస్సు వేస్తారు. ఈ హోమంలో అవిస్సు లేదు, హోమాలు లేవు, ఏమీ లేవు, ఋషులు ఏమీ చేయట్లేదు. అప్పుడు దేవతలకి బాగా ఇది ఇబ్బంది అయిపోయి భూలోకంలో నీరు కానీ చెట్టు కానీ ఏదీ లేదు. మొత్తం అన్ని కాలువలు ఎండిపోయాయి, నదులు ఎండిపోయాయి, ఎండలు విపరీతంగా, వృక్షాలేమో వాలిపోయాయి. ఇలా జరుగుతూ ఉండగా ఒక రోజుని దేవతలు ఋషులందరూ వెళ్ళి పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి పార్వతీదేవిని ప్రార్థించారు. ప్రార్థిస్తే, ఏమిటి, ఎందుకు ఇలా వచ్చారు మీరందరూ, ఏంటి, మీకు ఏం కావాలి ఏంటి అని అడిగితే, అమ్మ ఇలా భూలోకంలో ఇలా జరుగుతోంది, దుర్గమాసుడు అనే రాక్షసుడు వేదాలన్నీ పట్టుకుని వెళ్ళిపోయాడు, మేము యజ్ఞయాగాదులు చేద్దామంటే ఏమీ లేదు, అందులో అవిస్సు ఉండదు, అవిస్సు లేకపోతే దేవతలకి ఇది శక్తి ఉండదు కదా, అని చేత మీరు వచ్చి మమ్మల్ని కాపాడాలి అని అంటే, ఆవిడ భూలోకం వచ్చి మొత్తం అన్నీ చూసింది తండ్రి. ఆవిడ ఈ నదులు, సరస్సులు, చెట్లు అన్నీ చూస్తే అవన్నీ ఎండిపోయి జీవోత్సవంలా ఉన్నటువంటి చెట్లు అవి. అప్పుడు ఆవిడ ఎడమ కంటి నుంచి నీటి బిందువులు భూమే పడ్డాయి. ఆ బిందువులు ఎప్పుడైతే పడ్డాయో ఆ బిందువులు ఒక మహా సముద్రంలో పాయల కింద వెళ్ళిపోయి ఏవైతే ఎండిపోయాయో అవన్నీ నిండుకున్నాయి. నిండుకుని భూమిలోకి ఎప్పుడైతే నీరు వచ్చినాయో వృక్షాలన్నీ మళ్ళా వికసించి దర్శనమిచ్చేది. అప్పుడు అమ్మవారు అందుకని ఇది ఆషాఢ మాసంలో పౌర్ణమి రోజున నేను శాకాంబరీ దేవిగా మీకు అవతారం దర్శనమిస్తాను అని చెబితే అప్పటి నుంచి మన దేవతలు అందరూ కూడా లోక కళ్యాణార్థం ప్రతి ఆషాఢ పౌర్ణానికి శాకాంబరీదేవి అలంకారం చేసి భక్తులకు దర్శనమిస్తారు. జై శ్రీ మావుళ్ళమ్మ, జై జై శ్రీ మావుళ్ళమ్మ. భీమవరం పట్టణ ఇలవేల్పు మహాపుణ్యక్షేత్రం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారు అత్యద్భుతమైన అమ్మవారు. విశాలమైన నేత్రాలతో భక్తులను అనుగ్రహిస్తూ ఎంతటి కష్టాన్ని నుంచైనా గట్టెక్కించే అద్భుతమైన విశేషతలు ఉన్నాయి. ఈ అమ్మవారి దగ్గర మనం గ్రామం ప్రజలు అందరూ బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఆషాఢ పౌర్ణమి సందర్భంగా చాలా అత్యద్భుతంగా శాకాంబర అలంకరణ చేయడం జరిగింది. అలాగే ఈ వ్యాస పౌర్ణమి, అది ఆషాఢ పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమిగా దాన్ని తర్వాత కాలంలో గురు పౌర్ణమిగా అన్నారు. గురు పౌర్ణమి అంటే వ్యాస పౌర్ణమే, మన వేదాలు విభజించిన మనిషి. అలాగే ప్రజలు గతంలో ఎప్పుడో కరువు కాటకాలు కష్టాలు అతిగా వచ్చినప్పుడు దుర్గాదేవి ఆ ప్రజల కష్టాలు తీర్చడానికి అమ్మవారు శాకాంబరిగా అవతరించి ప్రజల కరువు కాటకాలను బయటపడేసిన రోజుగా, అవతరించిన రోజుగా ఈ అమ్మవారికి మంచి ప్రసిద్ధి. అలాంటి రోజున అమ్మవారు రైతుల శ్రేయస్సు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం అమ్మవారిని శాకాంబరిగా అలంకరించి చూసి మన అనుగ్రహం పొందడం అన్నది ఇందులో అంతరార్థం. అలాగే ఈరోజు మనకి ప్రతి పౌర్ణమి అమావాస్యకి చండీ హోమం జరుగుతుంది. అలాగే ఈరోజు కూడా చండీ హోమం జరుగుతుంది. ఇవాళ అత్యద్భుతమైన రోజు. ఇవాళ ఉత్తరాషాఢ నక్షత్రం, సూర్యుడి అధిపతి, స్థిరత్వానికి పట్టుదలకి ప్రతీకగా ఈ నక్షత్రం నిలబడుతుంది. అలాంటి రోజు మనకి శాకాంబర అలంకరణ రావడం ఒక అద్భుతమైన విశేషం. ఈ శాకాంబర అలంకరణకు దేవస్థానం 5 టన్నుల వరకు కూరగాయలు పళ్ళు సెట్ చేస్తే
సుమారు ఒక టన్ను వరకు భక్తులు, వివిధ భక్తులు, గ్రామస్తులు అందరూ ఈ అమ్మవారికి విరాళంగా ఇచ్చి సహకరించారు. అలాగే ఎక్కడో వివిధ ప్రాంతాల నుంచి, విజయవాడ, కాకరపల్లి తదితర ప్రాంతాల నుంచి ఈ అలంకరణ పని వారు వచ్చి అందంగా ఈ అలంకరణ తీర్చిదిద్దారు. దాంతోపాటు దాదాపు చాలా ప్రాంతాల నుంచి వచ్చిన మహిళా సేవకులు 200 మంది నిన్న ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడి ఈ అలంకరణకి తోడ్పడ్డారు. అలాగే ఈ కార్యక్రమాలన్నిటి వెనుక వెన్నుదన్నుగా నిలిచిన గౌరవ శాసనసభ్యులు పులపర్తి రామాంజనేయ గారు, అలాగే మన ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు బండా నాగభూషణ ఆధ్వర్యంలో ధర్మకర్తలు, అలాగే మా దేవస్థానం అర్చకులు, సిబ్బంది, గ్రామ ప్రజలు, పట్టణ పెద్దలు, సేవకులు ఎంతమంది సహకారంతో కార్యక్రమం చేయడం జరుగుతోంది. ఈ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు అమ్మవారికి శాకాంబరి అలంకారం అత్యంత వైభవోపేతంగా జరుగుతుంది. ఈ శాకాంబరి అలంకారం ఎందుకు చేస్తారంటే, ఆషాఢ మాసం తొలకరి జల్లు అయిపోయిన తర్వాత పూర్తిగా వానలు సమృద్ధిగా కురిసే కాలం ఇది. ఈ దశలో కూరగాయలు, పళ్ళ తోటలు అన్నీ కూడా చక్కగా పచ్చగా మెరుస్తూ పూత పూసే దశ త్వరలో వస్తుంది. ఆ పూత పూసే దశ ఈ పక్వానికి వచ్చి కాయగూరలు, పళ్ళు, అన్నం, వరి అంతా కూడా ప్రజలందరికీ లోకంలో ఎటువంటి కరువు లేకుండా అందాలన్న ఉద్దేశంతో అమ్మవారికి శాకాంబరి అలంకారం చేస్తారు. ఈ రోజున అమ్మవారికి శాకాంబరి అలంకారం చేసినందున మొత్తం మా యొక్క ప్రదేశంలో వానలు సమృద్ధిగా పడి, పంటలు సమృద్ధిగా పండి, ఎటువంటి కరువు కాటకాలు లేకుండా చక్కగా ఈ ప్రాంతం అంతా విరాజిల్లాలని చెప్పేసి శాకాంబరి అలంకారం చేశారు. భక్తులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకుని మహావైభవోపేతంగా చేశారు. అందులో ఈరోజు మహాపర్వదినం, గురు పౌర్ణిమ, చండీ హోమం జరుగుతుంది. దేవస్థానం అంతా కూడా చాలా శోభాయమానంగా వర్ధిల్లుతుంది. అందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాను.